అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రతి మందుకి ఒక నిర్దిష్టమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు మనం కంబైన్ చేసినట్టయితే జబ్బు క్యూర్ అవుతుందేమో. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫస్ట్ యాంటీల్యూకెమిక్ డ్రగ్ కనుక్కున్నాక ఈ మందులు ఇవ్వడంతో సిమ్టమ్స్ తగ్గాయి, కానీ జబ్బుని నయం చేయలేకపోయాం. అయితే దీని భాగంగానే వేరే వేరే మందులు అన్ని ప్రయత్నం చేయంగా అన్ని మందులకి ఈ పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్ కంట్రోల్ అవడమే జరిగింది, కానీ కంప్లీట్గా క్యూర్ కాలేదు. సో అప్పుడు ఇద్దరు యంగ్ సైంటిస్ట్, ఫ్రై అండ్ ఫ్రైరిచ్ అనే ఇద్దరు యంగ్ సైంటిస్టులు ఈ పిల్లల్లో ఉన్న లుకీమియా మీద పనిచేస్తూ వాళ్ళకి ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే మనం ఒక మందు తర్వాత ఒక మందు వాడే బదులు అన్నిటినీ కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రతి మందుకి ఒక నిర్దిష్టమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు మనం కంబైన్ చేసినట్టయితే జబ్బు క్యూర్ అవుతుందేమో. అయితే చాలా మంది ఈ ఐడియాకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక మందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం 3-4 మందులు కలిపి ఇస్తే చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయినా కానీ వీళ్ళు వాళ్ళ ఐడియాని ఖచ్చితంగా మనం ఇది ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇలా చేస్తే జబ్బు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు వాళ్ళొక క్లినికల్ ట్రయల్ 4 డ్రగ్ రెజిమెన్ తోటి డిజైన్ చేశారు. VAMP అని ఒక 4 మందులు. అండ్ ప్రత్యేకత ఏంటంటే ఒక మందుకి ఇంకో మందుకి మెకానిజం ఆఫ్ యాక్షన్ వేరు, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వేరు. సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం పెరిగినా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అన్నది ఈ క్లినికల్ ట్రయల్ యొక్క ఇంటెన్షన్. సో ఈ 4 డ్రగ్ రెజిమెన్ ఎప్పుడైతే పిల్లలకి ఇవ్వటం మొదలు పెట్టారో సగం మంది పిల్లల్లో క్యూర్ అయ్యే ఈ అక్యూట్ లుకీమియా అన్నది క్యూర్ అవటం అంటూ జరిగింది. సో అప్పటి నుంచి మనం కాంబినేషన్ కీమోథెరపీ అన్న కాన్సెప్ట్ అన్నది మనకు మొదలైంది.